హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎటువంటి కలర్ యూజ్ చేయకుండా ఇంట్లో కూడా న్యాచురల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తానండి. ఇక స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి బేకరీ స్టైల్ హల్వా అండి. ఏ మాత్రం బేకరీకి మనం చేసినటువంటికి ఏమీ తేడా ఉండదు. ఇది ఒక చిన్నపాటి ఫంక్షన్స్కు అండ్ ఏదైనా ఇంట్లో చేసుకోవాలంటే ఉపయోగపడుతుంది. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. అది కూడా మీకు పూర్తి కొలతలతో. మీకు ఏదైనా మంచి స్వీటు త్వరగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే మాత్రం ఈ క్యారెట్ హల్వా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను దీనికోసం ఒక కేజీ వరకు క్యారెట్ తీసుకున్నానండి. ఇక క్యారెట్ విషయానికి వస్తే ఇలా నీట్గా ఇటు సైడు తొడిమ తీసానండి. తొడిమ తీసేసి పొట్టు మొత్తం తీసేసాను. ఒక కేజీ. ఆ తర్వాత బాదం అండ్ కాజు అండి. బాదం కాజు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది బాదం, ఇది కాజు సన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎండు ద్రాక్ష అండి. ద్రాక్ష వచ్చేసి ఒక 30 పీసుల వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఎలాచీ పొడి అండి. ఎలాచీ అనేది మనం పొడి పట్టుకోవాలి. ఇది వేడి చేయకుండా పొడి పట్టుకోవాలి. ఆ తర్వాత మన కేజీ క్యారెట్కి వచ్చేసి హాఫ్ కేజీ షుగర్ వాడాలి. దీంట్లోకి వచ్చేసి 80 నుంచి 100 గ్రాముల వరకు నెయ్యి తీసుకోండి. ఆ తర్వాత పావు లీటర్ పాలండి. ఆ తర్వాత ఇది వచ్చేసి పచ్చికోవా వచ్చేసి 100 గ్రాముల వరకు పడుతుందండి పచ్చికోవా. ఆ తర్వాత వచ్చేసి ఇది మిల్క్ మ్యాడ్ అండి. ఇది వాడుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో ఇక స్టార్ట్ చేద్దాం. ఇక క్యారెట్ తురుముకుందామండి. ఈ పెద్దది పెట్టుకోండి. ఈ చిన్న అవసరం లేదు. ఈ పెద్దది ఉంటే సరిపోతుంది. మనకు ఆల్రెడీ వండిన తర్వాత మొత్తం సన్నగా అయిపోతుంది. ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా తురుముకుంటే సరిపోతుందండి. కొంతమంది చాలా సన్నగా తురుముతారు. అలా ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ వాటర్లో మెత్తగా బాయిల్ చేస్తాము. సన్నగా తురుమాల్సిన అవసరం లేదు. ఈ విధంగా లావున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక వాటర్లో బాయిల్ చేద్దాం. ఇప్పుడు దీనికోసం నేను ఒక హాఫ్ లీటరు వాటర్ అయితే పోస్తున్నానండి. కొలిసి మరీ పోస్తున్నాను ఒక హాఫ్ లీటర్ వాటర్. వాటర్ వేడయ్యాక మనం క్యారెట్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే వేడైనాయండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. ఒక 10 నిమిషాల వరకు మగ్గనిద్దాం. ఇకపోతే ఎంతసేపు బాయిల్ పెట్టాలనేది మీ క్వశ్చను. ఎంతసేపు బాయిల్ పెట్టాలంటే దాదాపు మన నోట్లో వేసుకుంటే చాలా మెత్తగా ఉండాలండి. ఇలా రబ్బర్ తగిలినట్టు తగలొద్దు. ఎంత మెత్తగా ఉండాలంటే అంత మెత్తగా ఉండాలి. ఇంకొకటి వాటర్ ఇంకిపోవాలి. మొత్తం ఇంకిపోయేసరికి ఈ వాటర్ అనేది మీకు కరెక్ట్గా లెక్క ప్రకారం చెప్పాము. ఈ వాటర్ అనేది ఇంకిపోయే వరకు ఉంచండి. ఆటోమేటిక్గా అదే మనకు మెత్తగా అయిపోతుంది. మీకు నేర్చుకునేటప్పుడు ఈ స్వీట్ అనేది కాస్త టైం పడుతుందేమో, కానీ నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్గా టేస్ట్గా అయిపోయే స్వీట్ అండి ఇది. కొంచెం వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ కూడా ఇంకే లోపల ఇదంతా మెత్తగా అయిపోతుందండి. మొత్తం క్యారెట్ అనేది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయాయండి. మనం ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఇప్పుడు ఇలా ఉందా ఒక క్యారెట్ ముక్క తీసుకోండి. ఇలా అంటే ఎంత మెత్తగా అయిందో చూడండి. ఈ విధంగా అయిపోవాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్ వేసుకుందాం. కేజీ క్యారెట్కు హాఫ్ కేజీ షుగర్ అండి. ఇప్పుడు షుగర్ వేసాం కదండి. వేసిన తర్వాత చూసారా ఇక్కడ వాటర్ ఇలా ఈ విధంగా వచ్చాయో, అంటే ఇప్పుడు షుగర్ పాకం అనేది వచ్చిందనమాట. ఈ షుగర్ పాకం అనేది ఒక 5 నిమిషాల వరకు మనం ఈ షుగర్ పాకంలో క్యారెట్ అనేది కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మాత్రం మనం ఈ లోపు పాలు కొంచెం వేడి పెట్టుకోవాలండి. కాస్త గోరువెచ్చగా ఉండాలి. ఆ పాలు తీసుకొచ్చి ఇందులో పోసేయాలి. అంటే పాలు నేను ఆల్రెడీ సైడ్కి పెట్టుకున్నాను. పాలు వేడి చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఈ షుగర్ పాకం అయిన తర్వాత ఇందులో పోసేస్తానండి.
కొంచెం షుగర్ వేసిన తర్వాత ఖచ్చితంగా వాటర్ అనేది దీంట్లోకి వస్తాయండి. అప్పటిదాకా కాస్త వాటర్ అనేది కాస్త మగ్గేంత వరకు కలుపుతూనే ఉండాలి. మెయిన్ ఈ షుగర్ పాకం చేయబట్టిన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. షుగర్ పాకంలో ఎంత మగ్గిస్తే క్యారెట్ అనేది అంత రుచిగా వస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది కాస్త మగ్గిపోయిందండి. ఇప్పుడు గోరువెచ్చని పాలు పోసుకోవాల్సి ఉంటుంది. ఓ 1/2 లీటర్ వరకు పాలండి. కొంచెం చిక్కపడేంత వరకు ఉడికిద్దామండి. ఇప్పుడు క్యారెట్ అనేది పూర్తి డ్రై అయిపోయిందండి. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు కోవా యాడ్ చేసుకుందాం 100 గ్రామ్స్. పచ్చి కోవా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ వేసుకోవాలండి. చూసుకున్నారుగా పట్టిన ఎలాచీ పొడి 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ హల్వా అనేది అయిపోయిన తర్వాత ఇలా సైడ్కి పెట్టుకోవాలండి. అంటే పూర్తి డ్రై అయిన తర్వాత ఇప్పుడు దానికి కొంచెం మనం డ్రై ఫ్రూట్స్తో తాలింపు వేసేది ఉంటుంది. దానికి ఇంకో కడాయి తీసుకొని 100 ml వరకు నెయ్యి తీసుకోండి. 100 కానీ 80 కానీ నెయ్యి తీసుకొని నెయ్యి కాస్త మగ్గిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోండి. ఎండు ద్రాక్ష కాస్త ఉబ్బిన తర్వాత ఎండు ద్రాక్ష అనేది కాస్త ఉబ్బుతుందండి, కాస్త లావ్ అవుతుంది. ఆ తర్వాత మనం కాజు బాదం 2 వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తున్నామండి. వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంటుందండి. ఆ తర్వాత మిల్క్ మేడ్ అనేది వేసుకుందామండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. కొందరు దీంట్లో కలర్ కూడా యూజ్ చేస్తారు, రెడ్ కలర్, కొంతమంది ఎల్లో కలర్ యూజ్ చేస్తారు. కానీ మనం మాత్రం న్యాచురల్గా చేసాం. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒక్కటండి, వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.